హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా చేపల వేపుడు అయితే చేశానండి. ఆల్రెడీ చేపల వేపుడి నేను షార్ట్‌లో అయితే పోస్ట్ చేశాను. అది వేరే రకంగా చేశాను. ఇది వేరే రకంగా చేశాను. 2 విధాలుగా చేశాను. ఇది చాలా బాగుంటుందండి. స్పైసీగా, క్రిస్పీగా ఉన్నాయి ఫిషెస్. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంకా చేపలని నీట్గా కడిగి ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి. వాటర్ లేకుండా చూసుకోండి. ఇంకా ఒక ప్లేట్లోకి వేసుకుని దీంట్లోనే ఉప్పు కారాలన్నీ వేసేసుకోవాలి. ఇంకా చేప ముక్కలను పక్కన పెట్టేసుకుని ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అలాగే 3 టీ స్పూన్స్ అయితే కారం వేసానండి. 3 టీ స్పూన్స్ కారం వేసేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసాను. దీంట్లోనే సాల్ట్ అయితే వేసాను. కొంచెం ముందుగానే సాల్ట్ అయితే ఎక్కువనే వేసాను. కరెక్ట్గా సరిపోయింది నేను వేసిన సాల్ట్. ఒక టీ స్పూన్ అయితే ఫుల్గా ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, మిరియాల పౌడర్ కూడా వేసాను. కొంచెం స్పైసీగా బాగుంటుంది. స్పైసీగా ఉండాలంటే ఫిష్ ఫ్రై అన్నీ యాడ్ చేసుకోండి. ఇంకా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ఫుల్గా రైస్ ఫ్లోరు అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసాను. 2 వేసానండి. లేదు అంటే కార్న్‌ఫ్లోర్ ఒకటికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది క్రిస్పీనెస్ కోసం. నేను 2 వేసాను. రైస్ ఫ్లోరు అలాగే కార్న్‌ఫ్లోర్ 2 మిక్స్ చేశాను. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అయితే నేను ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కడిగి ఆరనిచ్చి ఇలాగా కొంచెం పొడి పొడిలాడేటట్టు చూసుకోండి. కరివేపాకు ఆరిన తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే నిమ్మరసం కూడా వేసానండి. ఒక ఫుల్ నిమ్మకాయ అయితే పిండేసి వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్లా ఉండాలి. ఇవన్నీ బాగా పేస్ట్లా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని మనకి చేప ముక్కకి అద్దేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పేస్ట్లా ఉండాలి. పేస్ట్లా ఉంటే మనకి మరీ థిక్‌నెస్‌గా కాకుండా కొంచెం పేస్ట్లా ఉంటే చేప ముక్కకి మంచిగా అద్దుతుంది. అలాగే ముందుగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను నేను. ఆయిల్ అయితే చేప ముక్కలకి ఆయిల్ అప్లై చేస్తే మనకి ఈ పేస్ట్ అనేది బాగా అంటుకుంటుంది. ఈ మసాలా పేస్ట్‌ని అంతా మనకి చేప ముక్కలకి అద్దించుకోవాలి. వెనకాల, ముందు ఇలాగ మొత్తం వెనకాల ముందు రాసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్‌ని అంతా నేను తీసుకున్న మసాలాలన్నీ చేప ముక్కలకి కరెక్ట్గా సరిపోయాయండి. చూడండి మొత్తం చేప ముక్కలకి అన్నిటికి మసాలా పేస్ట్ అయితే అద్దించేసాను. ఈ చేప ముక్కల్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల సేపు అయితే పెట్టుకోవాలి. నేను డీప్ ఫ్రిడ్జ్లో 2 గంటల సేపు పెట్టాను. 2 గంటల తర్వాత తీసానండి చేప ముక్కల్ని. ఒక 10 నిమిషాలు ఈ కూలింగ్ చల్లారిన తర్వాత ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసానండి. కరెక్ట్గా 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. అదే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా చేప ముక్కలు ఫ్రై చేసేసుకోవడమే. చేప ముక్కలు వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి. ఒక 10 నిమిషాలైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా అది గోల్డెన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చేప ముక్క మనకి విడకుండా ఉంటుంది. వెంటనే టర్న్ చేసేస్తే మనకి చేప ముక్క అయితే విడిపోతుంది. చూడండి మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది. నేను వేసిన వెంటనే తిప్పను. ఇది నాన్ స్టిక్ కడాయి కాబట్టి ఏమీ మాడిపోదండి. మాడిపోదు చేప ముక్క. ఇంకా ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చేప ముక్క మంచిగా మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది. చూడండి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది. 10 నిమిషాలు అవి వేసిన వెంటనే సెట్ అయ్యేదాకా మనం ఉంచితే అవి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా చేప ముక్కలన్నిటిని ఫ్రై చేసుకున్నాను నేను. చూడండి వెనకాల ముంద మంచిగా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయిపోయాయి. ఏమీ మాడలేదండి. మీకు వీడియోలో లైటింగ్ వల్ల ఇలా కనిపిస్తుంది కానీ మంచిగా ఫ్రై అయ్యాయి. బ్రౌన్ కలర్లో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. చేప ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయాయి. నేను వేసిన ఆయిల్ అయితే
సరిపోయింది. ఇంకా ఆయిల్ ఉంది. దాంట్లో బ్రౌన్ కలర్లో ఉన్న పార్ట్ అంతా తీసేసుకోవాలి గరిటెతోటి. అవి ఉంచకూడదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కొన్ని పీసెస్ ఉంటే అవి వేసేస్తున్నాను. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెసేనండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయింది. క్రిస్పీగా, స్పైసీగా చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా సింపుల్ ప్రాసెస్సే. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చాలా సింపుల్ రెసిపీస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అదిరిపోయిందండి. చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. చేపల ఫ్రై చాలా చాలా బాగుందన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. చాలా టేస్టీగా ఉన్నది. అయితే ఫిష్ ఫ్రై చాలా ఈజీగా అయిపోవచ్చండి. వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఓకేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.